మనం రెగ్యులర్గా చూస్తున్నాము క్రెడిట్ కార్డ్స్ బిల్స్ పే చేయలేదని రకరకాల వేధింపులకు గురి చేయటం, దాడులు కూడా చేయటం, వాటిని భరించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటం. దీనివల్ల కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్లే ఫోన్ చేస్తారు పదే పదే క్రెడిట్ కార్డు కావాలా అంటూ. తీరా తీసుకున్నాక నానా రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తుంటారు. అసలు బ్యాంక్ రూల్స్ ఎలా ఉంటాయి? ఆర్బీఐ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందా? ఒకవేళ ఇలాంటివి జరిగితే ఆ బాధితులు ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎలా చేయాలి? వీటన్నిటికీ సంబంధించి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం ఉన్నారు రాంబాబు గారు. ఆయన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు 2 రాష్ట్రాలకు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సార్ నమస్తే అండి. ఎట్లా అండి? ఎందుకంటే పదే పదే ఎన్ని కాల్స్ వస్తాయంటే రెగ్యులర్గా అసలు ఈ కాల్స్ ఫేస్ చేయని వ్యక్తి లేరు అంటే అతిశయోక్తి కాదు. అన్ని కాల్స్ చేస్తూ ఉంటారు. మీకు క్రెడిట్ కార్డు ఇస్తాము, ఫ్రీగా ఇస్తాము, మీరేం పే చేయక్కర్లేదు, తీసుకోండి అని హెరాస్ చేసి వదిలిపెడతారు. సరే, ఎవరో కొంచెం నీడున్న వాళ్ళు ఎవరన్నా తీసుకున్నారనుకోండి, వాళ్ళ మాటలకు టెంప్ట్ అయిపోయి ఆ తర్వాత ఆ బిల్లు కట్టేదాకా మళ్ళీ నానా హింసలు, అది చాలదన్నట్లు దాడులు చేయటం, ఇంటికొచ్చి కూడా వేధించటం. ప్రతిసారి ఇలాంటి కేసులు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నామండి. లేటెస్ట్గా కూడా ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించేసి ఈ క్రెడిట్ కార్డుల గోల తట్టుకోలేక, వాళ్ళ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటివి ఎన్నో వింటున్నాం. అసలు వీళ్ళకంటూ ఒక లా కానీ అదేమీ అప్లికబుల్ కాదా? లేకపోతే అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవా? ఇష్టానికి కార్డులు ఇవ్వటము, ఇష్టానికి వాటిని వసూలు చేసుకునేదానికి కొట్టటం, తిట్టటము, వేధించటము, ఏంటి అసలు ఇది? దీన్ని 2 యాంగిల్స్లోంచి, ఇటు బ్యాంక్ యాంగిల్లోంచి మనం మాట్లాడచ్చు, అదే రకంగా కన్జ్యూమర్ యాంగిల్లోంచి కూడా మనం మాట్లాడచ్చు. మాట్లాడటం అంటే ఏంటంటే ఇంకొక రకమైనటువంటి పరిష్కారం ఎట్లా అనేటటువంటి దాని మీదనే ఈ డిస్కషన్. బ్యాంక్స్ అనేటప్పటికీ అది ప్రైవేట్ బ్యాంక్ అయినా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినా, ఎన్బిఎఫ్సీలు అయినా సరే, వీళ్ళంతా క్రెడిట్ కార్డ్ ఫ్లోట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా పబ్లిక్ దగ్గర నుంచి, అంటే ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్స్ని వివిధ రకాలుగా రుణాల రూపంలోనూ ఇట్లా రూపంలో మళ్లించి వచ్చినటువంటి లాభాన్ని తీసుకుని అయినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ తీసుకుని చేసేటటువంటి కార్యక్రమం. అంటే ఇది కేవలం లాభార్జన కోసం మాత్రమే చేసేటటువంటి బిజినెస్. ఇది బ్యాంకింగ్ రంగం ఈ దేశంలో 200 సంవత్సరాల నుంచి ఉంది. 69వ సంవత్సరంలో మాత్రమే జాతీయమైంది. జాతీయం అయిన తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పార్లమెంట్లో వారు డిక్లేర్ చేసింది ఏంటంటే, ప్రాఫిట్ అనేటటువంటిది మా ఆశయం కాదు, సర్వీస్ అనేటటువంటిది మా ఆశయం డిక్లేర్ చేసిన తర్వాతనే దాన్ని నేషనలైజ్ చేశారు. ఓకే. అప్పటి నుంచి 1969 నుంచి బ్యాంకింగ్ రంగం మార్పు ఏంటంటే, ఎర్లియర్ 1969 కంటే ముందు టాటాస్ చేతిలో ఒక బ్యాంక్ ఉండేది, గోయంకాల చేతిలో ఒక బ్యాంక్ ఉండేది. అంటే ఈ దేశంలో ఉండే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేవి పవర్ఫుల్ కమ్యూనిటీస్. మీ చేతిలో, నా చేతిలో బ్యాంకులు అప్పుడు సాధ్యం కాదు, ఇప్పుడు సాధ్యం కాదు. సో పవర్ఫుల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉండే నల్లధనాన్ని దాచుకోవడానికి, అదే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి వేరియస్ అవసరాలను తీర్చడం కోసం బ్యాంకులు పెట్టుకునేవాళ్ళు. అప్పుడు పెట్టుకుంటున్నారు, ఇప్పుడు పెట్టుకుంటున్నారు. సో ఆ కాలంలో ఇవన్నీ కూడా పీపుల్కి సర్వ్ చేయటం లేదు, కేవలం వాళ్ళ కమ్యూనిటీల అవసరాల కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి ఒక ఆలోచనతో ఇందిరాగాంధీ గారు వాడిని జాతీయం చేశారు. జాతీయం చేసి మొత్తం ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంతా ప్రభుత్వ పరం చేసేసారు. ఓకే. ప్రభుత్వ పరం చేసిన తర్వాత వారు చెప్పింది ఏమిటి, రైతులు ఎక్కువగా ఈ దేశంలో ఆధారపడినటువంటి రైతులకి రుణాలు ఇవ్వట్లేదు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి రుణాలు ఇవ్వట్లేదు, పెద్దవాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఈ చిన్న చిన్న కేటగిరీస్ అన్నిటికీ కూడా మేము రుణాలు ఇస్తాం అని చెప్పి ఒక ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్సెస్ అని, అదే రకంగా సమ్ 20 పాయింట్ ఫార్ములా ఇట్లాంటివి పెట్టి అప్పటి నుంచి బ్యాంకింగ్ రంగం యొక్క దిశని మార్చి చిన్న చిన్న వాళ్ళకే ఇవ్వటం అనేటటువంటి. అయితే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది బ్యాంకుకి? ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇవాళ వరకు కూడా ప్రభుత్వానికి కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 ధనవంతులు దేశంలో ఉన్నారు కదా. ముఖేష్ అంబానీ గారు ఒక పేరు చెప్పుకుందాం మనం. ముఖేష్ అంబానీకి ఈ దేశంలో ఏ ఒక్క బ్యాంకులో కూడా ₹1 డిపాజిట్ లేదు. ₹1. ఓకే. ఎన్ని ఉంటాయి అడ్వాన్సెస్ ఆయనకి? కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఉంటాయి. ఎవరిదా డిపాజిట్? మీది, నాది, సామాన్యులది. సో అర్థం కావడానికి అది చెప్పేది ఏంటంటే, నేను ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్ని ఈ రూపంలో మళ్లించి దాని ద్వారా ప్రాఫిట్ సంపాదించడం. ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారు? ప్రాఫిట్ అనేటటువంటిది మా మోటో కాదు అని చెప్పారు. అప్పటి నుంచి సర్వీస్ నడుస్తుంది. బట్ 1991లో పివి నరసింహారావు గారు వచ్చి న్యూ ఎకనామిక్ పాలసీ పెట్టాక దాన్ని రివర్స్ చేశారు. ప్రాఫిట్ ఈజ్ ది మోటో అన్నారు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రాఫిటేగా
అంచేత సర్వీస్ హ్యుమానిటీ, మోటో లేదు ఇక. అసలు హ్యుమానిటీ అని కానీ లేదా మీకున్నటువంటి బాధలు ఇవన్నీ అనుకోవటం కానీ అవి వాళ్ళు ఏమనుకోరు, బ్యాంక్ మేనేజ్మెంట్ అయితే అనుకోదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మరి అదే అనుకోవటం అనేటటువంటిది విజయ్ మల్యాకి అప్లై చేయాలి కదా, లగడపాటి రాజగోపాల్కి అప్లై చేయాలి కదా, కావూరి సాంబశివరావుకి అప్లై, సుజనా చౌదరి, అది ప్రశ్న వస్తుంది తప్పనిసరి. ఇవన్నీ అందుకే బాంబేలో ఎప్పుడైతే విజయ్ మల్యా పారిపోయినాడో బయటికి, బాంబేలో ఒక మహిళ లోకల్ రైల్వే స్టేషన్లో ఎక్కి నేను టికెట్ తీసుకోను, మరి మీరు విన్నారు లేదో నాకు తెలియదు, ప్రముఖంగా పేపర్లో వచ్చినది, నేను టికెట్ తీసుకోను, ఎప్పటిదాకా టికెట్ తీసుకోను, విజయ్ మల్యా దగ్గర నుంచి 10,000 కోట్ల రూపాయలు తీసేదాకా. చివరికి ఆవిడ అనుభవం ఏంటి, 2 రోజులు జైల్లో పెట్టారు వాడిని, చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడానికి వీల్లేదని. అంటే దీని సారాంశం ఏంటంటే, మీరు మనసులో మదన పట్టం తప్పిస్తే ఈ దేశంలో అంత పెద్ద ఎఫెక్టివ్గా ఉండేటువంటి కార్యక్రమాలు ఏమి ఉండవు. చివరికి మళ్ళీ ఇక బ్యాంక్స్ మనకు వచ్చేటప్పటికి, నేను ఇచ్చినటువంటి డబ్బు నాది కాదు, గవర్నమెంట్ది కాదు, ప్రజల దగ్గర నుంచి తీసుకున్నాను, మళ్ళీ నేను పే చేయాలి, వాళ్ళకి విత్ ఇంట్రెస్ట్ పే చేయాలి. నీ దగ్గర నుంచి రికవర్ కాకపోతే నేను ఎక్కడి నుంచి పే చేయాలి వీళ్ళకి? రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి మాఫీలు జరుగుతాయి, బట్ డిపాజిట్ దానికి ఎప్పుడైనా మాఫీ జరుగుతుందా? జరగదు. నీ ఆస్తులు అమ్ముకునైనా ఇవ్వాల్సిందే. అక్కడక్కడ బ్యాంకులు కొనుక్కొని, బ్యాంకులు కృషి బ్యాంక్ లాంటివి ఇవన్నీ క్లోజ్ చేస్తాడు అనుకోండి, క్లోజ్ చేసినప్పుడు అప్పుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ ఏదైతే చేస్తారో 1,00,000 రూపాయలు చొప్పున పేమెంట్ జరుగుతుంటుంది. ఇది ఒక ప్రక్రియ. అంటే వివిధ దేశాల్లో అన్ని ప్రైవేట్ బ్యాంకులు, మన దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ మిక్స్. అందుకని ఇక్కడ జరిగిన అనుభవాలు వేరే దేశాల్లో ఉండవు, ఈ అనుభవాలు వేరు ఇక్కడ. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్, విపరీతమైన ఎకనామికల్ ఇంబ్యాలెన్స్. అంటే ప్రపంచంలో అతి దరిద్రులు ఇక్కడే ఉన్నారు, అత్యంత సంపన్నులు ఇక్కడే ఉన్నారు. ఈ తారతమ్యం ఇది. ప్రపంచంలో సంపన్నుడు, ప్రపంచంలో దరిద్రుడు, మరి మధ్యలో ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి? ఈ బ్యాలెన్స్ చేసేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వాలు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మన డైరెక్ట్గా సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి, క్రెడిట్ కార్డ్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఇచ్చేటటువంటిది అది. అందుకని అది రుణం కాదు. అది క్రెడిట్ కార్డు మీకు ఒకటి ఇచ్చారు అని అంటే దానికి ఉన్న నిబంధనలు కానీ, రిజర్వ్ బ్యాంక్ అయినా బ్యాంక్ అయినా సరే ఏ నిబంధన పెట్టినా కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డు. అంతేగాని అది ఏదో స్మాల్ బిజినెస్ చేస్తాను, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్గా చేస్తాను, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రన్ చేస్తాను, సంబంధం లేదు వీటికి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ఒక స్పెసిఫిక్ కేసు, సురేష్ కుమార్ అండ్ భాగ్యశ్రీయో భాగ్యనే ఉంది వాళ్ళిద్దరి పేర్లు కూడా, కీసరా మండలంలో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది కేసు. ఇప్పుడు అది వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు. ముందు ఇనీషియల్గా తన సొంతంగా జేబులోంచి పెట్టుకున్నారు, అది ఎక్కడ పోయింది, మొత్తం కంప్లీట్గా నష్టం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మీరు అన్నట్టుగా ఎవరెవరో ఫోన్లు చేస్తారు, చేయగానే వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు తీసుకుంటారు. క్రెడిట్ కార్డు తీసుకుని క్రెడిట్ కార్డు ద్వారా చేయనటువంటి ప్రయాణాలకి ఈ బిల్స్ ఎన్కాష్ చేసుకోవటం. అంటే ఒక ట్రావెల్ కంపెనీ ఉంటుంది, నా డబ్బు కావాలి, ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి, లిమిట్ 1,00,000 రూపాయలు ఉంది దీనికి. నేనేం చేస్తా, ట్రావెల్ కంపెనీ దగ్గరికి వెళ్ళి, నేను ఎక్కడికి ప్రయాణం చేయను నేను, బట్ నువ్వు పే చేసేటటువంటి GST కావాలంటే ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా వేసుకో, తీసుకుని నేను ప్రయాణం చేసినట్టుగా బిల్స్ క్రియేట్ చేసి ఆ బిల్స్ బ్యాంకులో ఎన్కాష్ చేసుకున్నందువల్ల 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000లో నువ్వు 10,000 తీసుకో, 90,000 నాకు ఇచ్చేయి. ఆ 90,000 బిజినెస్లో పెట్టుకోవటం. అంటే ఏ పర్పస్ కోసం అయితే క్రెడిట్ కార్డు ఇవ్వబడిందో ఆ పర్పస్ కాకుండా వేరే రకాలుగా వెళ్ళినప్పుడే ఇబ్బందులు. అదర్వైజ్ ప్రతి క్రెడిట్ కార్డు హోల్డర్కి ఇబ్బందులు లేవు. 90-95% ఈ దేనికోసం ఉద్దేశించబడ్డాం ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఆ తర్వాత 15 రోజులు లిమిట్ ఉంటుంది, తర్వాత పే చేసుకుంటూ వెళ్తాం. దీని మీద మీరేం ఇంట్రెస్ట్ పే చేయరు. సర్వీస్ ఛార్జెస్ వాళ్ళకు వచ్చేటటువంటి ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్తుంది తప్పిస్తే మనకు వచ్చేటటువంటి తాత్కాలికమైనటువంటి క్రెడిట్ మాత్రమే. అంటే కరెన్సీని క్యారీ చేయకుండా ఆ కార్డ్, ప్లాస్టిక్ కార్డ్ ఏదైతే క్యారీ చేస్తామో అది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, స్పెసిఫిక్ డేస్ కోసం ఉంటుంది అది. బట్ నేను చేయనటువంటి కార్యక్రమాల కోసం దానిలోంచి డబ్బు తీసుకుని నేను దీనిలో డైవర్ట్ చేసి ఇక్కడ నేను నష్టపోయినప్పుడు మరి నేను తిరిగి పే చేయాలిగా. అక్కడ పే చేయనప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దీనిలో నేషనలైజ్డ్ బ్యాంక్స్ కొద్దిగా మర్యాదపూర్వకంగా మాట్లాడటం అనేది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్లోకి వచ్చేటప్పటికి వీళ్ళు కొంతమంది ఏజెంట్స్ని ఎంగేజ్ చేస్తారు, పొద్దున్న 6 గంటల లోపలికి వెళ్తారు, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడతారు, మళ్ళీ వీళ్ళే వెనకాల పడతారు. ఇప్పుడు ఎట్లా అంటే ఎర్లియర్ వచ్చేటప్పటికి బ్యాంకుకి వెళ్ళి మనం కార్యకలాపాలు చేసేవాళ్ళం. ఇప్పుడు బ్యాంకు లోపల జరగట్లేదు ఇప్పుడు కార్యకలాపాలని. బ్యాంకింగ్ యాక్టివిటీ అంతా బయట జరుగుతుంది. బ్యాంకింగ్ కరెస్పాండెంట్ సరే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 7-8 సంవత్సరాల క్రితం పట్టుకొచ్చారు, మీ నాలెడ్జ్లో ఉందో లేదో తెలియదు. వాడికి ఒక ల్యాప్టాప్ ఇస్తారు, ఇవాళ ఇంటి దగ్గరే ఉంటాడు. హోల్ బ్యాంకింగ్ యాక్టివిటీ అంతా బయట జరుగుతుంటుంది. అది ఇది న్యాయం కాదు కదా. ఇది బ్యాంకింగ్ యాక్టివిటీ బ్యాంకులో జరగాలి. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో అనేక మంది ఎప్పుడైతే ఎఫిలియన్సీ పెరిగినటువంటి సొసైటీ ఉందో వాళ్ళు బ్యాంకులకు వెళ్ళాలని కోరుకోవట్లేదు.
మొత్తం బ్యాంకింగ్ యాక్టివిటీ మా ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ కోరిక నా ఇంటికి రావాలి, నేను బ్యాంకుకి వెళ్ళను, లోన్ నాకు నేను అడిగినటువంటి లోన్ అంతా ఇవ్వాలి, ఈ రాంగ్ కాంపిటీషన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రాఫిట్ మోటో ఎందుకు అయింది కదా. అందుకే మధ్యకాలంలో మీరు గడిచిన 10 yearsలో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది విపరీతమైన బిజినెస్ పెంచుకుంది. ఎలా పెంచుకుంది? అది ఒక ప్రైవేట్ బ్యాంక్కి అంత బిజినెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఈక్వల్గా ఎంత బిజినెస్ ఎట్లా వచ్చింది వాళ్ళకి? హెచ్డిఎఫ్సి బ్రాంచ్కి రుణం తీసుకోవాలంటే హెచ్డిఎఫ్సికే వెళ్ళాలి అనేటటువంటిది. ఇవాళ రేపు చాలామంది మన బంధువుల్లో ఉన్నటువంటి ఈ టెక్నో సేవీ పీపుల్ అందరూ కూడా నో నాకు నేషనలైజ్డ్ బ్యాంక్ వద్దు, నాకు ప్రైవేట్ బ్యాంకే కావాలి, ప్రైవేట్ బ్యాంక్ ప్రిఫర్ చేస్తారు. బట్ ప్రైవేట్ బ్యాంక్ పాలసీలు ఏమిటి? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తున్నా కూడా వాడికి మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడ, అందులో నిర్ణయాలు తీసుకుంటారు. చాలా అగ్రెసివ్గా తీసుకుంటారు నిర్ణయాలు, బిజినెస్ అగ్రెసివ్గా చేస్తారు, ఇళ్ళకు వచ్చి బిజినెస్లు చేస్తారు. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే క్రెడిట్ కార్డులని ఎయిర్పోర్ట్లో అంటే ఇవన్నీ తర్వాత ఇచ్చేటప్పుడు మళ్ళీ కార్పొరేట్ ఆఫీసు, బట్ ఆ కస్టమర్ని వీళ్ళు బ్యాంక్ వచ్చి రావట్లేదు, మార్కెట్లోకి వెళ్ళి ఐడెంటిఫై చేస్తున్నారు. అట్లాగే మీకు చిన్న ఎస్ఎంఎస్ కాగానే మనం వెనకాల పడతాం, ఎప్పుడు ఇస్తారు సార్ మీరు క్రెడిట్ కార్డు, లోన్ ఎప్పుడు ఇస్తారు సార్. సో ఈ ప్రస్తుతం ఉండేటటువంటి కాంపిటీషన్లో ఈ రకంగా జరిగినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ పే చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైన పర్సెన్స్ ఉంటుంది. అందరి దగ్గర పర్సెన్స్ ఉందా అని సమాధానం ఉండదు. ఇక్కడ కూడా పని చేసేటటువంటి వాడి దగ్గర పని తీసుకుంటారు, పని చేయని వాడిని పక్కన పెట్టేస్తారు. ఇది బ్యాంక్ యాంగిల్లోంచి. దెన్ కన్జ్యూమర్ యాంగిల్లోంచి కనుక మనం మాట్లాడితే, మనం ఎక్కడైతే డబ్బు తీసుకున్నామో ఒక పర్పస్ కోసం ఉండేదానికి, ఇప్పుడు నేను హౌసింగ్ లోన్ తీసుకుంటా, 18 months వరకు నేను ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, నన్ను అడగడవాడు. ఓకే. బట్ మీరు క్రెడిట్ కార్డు తీసుకుంటారు, 15 రోజుల తర్వాత 16 రోజు అడుగుతాడు, వెర్ ఈజ్ యువర్ బ్యాలెన్స్, అంతే కదా. అందుకని మనం తీసుకునేటటువంటి పర్పస్ ఇవాళ ఇంతగా బ్యాంకింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయిన తర్వాత, సపోజ్ వీళ్ళకి కనుక ఆ చిన్న బిజినెస్ చేసుకోవడానికే కనుక మనీ అవసరం పడితే ఇవ్వడానికి అనేక బ్యాంకులు ఉన్నాయి. బట్ మనం ప్రజెంట్ చేయాలి కదా. కొన్ని వితౌట్ గ్యారంటీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు కరోనా వచ్చిన తర్వాత 4 కోట్ల రూపాయల వరకు కూడా వితౌట్ ఎనీ గ్యారంటీ, అంటే గవర్నమెంటే గ్యారంటీగా నిలబడి 4 crores రూపీస్ ఇస్తున్నారు. చిన్న బిజినెస్ ఎంఎస్ఎంఈలు, స్మాల్ బిజినెస్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకి. మరి దాన్ని ఉపయోగించుకోవాలి కదా. సో ఏం కాకుండా నేను ఇది డైవర్ట్ చేస్తాను అన్నప్పుడు ఈ రకమైన కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. ఈవెన్ దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటన్నిటిని అబ్జర్వ్ చేసింది. లోన్ యాప్స్ ద్వారా సూసైడ్ జరుగుతున్నాయి, క్రెడిట్ కార్డులు. కొంతకాలం క్రితం ఇదే హైదరాబాద్లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ లోన్స్ మీద పీపుల్ని కిడ్నాప్ చేసేసారు. చాలా పెద్ద గొడవ జరిగింది. సో ఈవెన్ ఉమెన్ని కిడ్నాప్ చేశారు, అదంత ఈజీ వ్యవహారం కాదు. అప్పుడు క్రిమినల్ లా పిక్చర్లోకి వస్తుంది. అప్పుడు ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి అన్నీ కూడా ఇవి క్రిమినల్ యాక్టివిటీలోకి వచ్చేటటువంటి కావు. ఇవన్నీ కూడా అదర్ దాన్ క్రిమినల్ యాక్టివిటీకి వచ్చేటటువంటి యాక్టివిటీ. అందుకే మీకు కోర్టులో మీరు కేసు ఫైల్ చేసిన సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటుంది ఇట్లా. సో దీనిలో ఏంటంటే ఎంప్లాయీ కూడా తను ఆ కన్జ్యూమర్ కూడా తప్పనిసరిగా ఇటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది ఈ మధ్య గైడ్లైన్స్లో, ఎవరు కూడా మీరు లోన్స్ ఇచ్చినా లేకపోతే క్రెడిట్ కార్డ్స్ అయినా సరే మార్నింగ్ 6 లోపల ఈవినింగ్ 6 తర్వాత మీరు వాళ్ళకి కాల్ కూడా చేయడానికి వీల్లేదు. ఓకే, ఒక రూల్ అనేది ఉంది, ఆ పక్కా రూల్ ఉంది దానిలో. ఇప్పుడు వాళ్ళ కేసు రిజిస్టర్ చేశారు, ఎందుకని రిజిస్టర్ చేశారు? వాళ్ళు చనిపోయినారు కాబట్టి. అదర్వైజ్ వాళ్ళు కనుక వెళ్ళి నన్ను వేధిస్తున్నారు వీళ్ళు అనేటప్పటికీ పోలీస్ స్టేషన్ ఏవి ఎంటర్టైన్ చేయదు. అవన్నీ కూడా ఉల్టా ఇవే మాట్లాడతారు, నువ్వు పే చేయాలి కదా అనే ఉద్దేశంతో. సో అంచేత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి గైడ్లైన్స్ని కనీసం వీళ్ళు మాట్లాడి వాళ్ళు చెప్పేటప్పుడు మీరు ఈ రకంగా పర్సూ చేయడానికి వీల్లేదు. కొంతలో కొంత ఇది ఉంటుంది. ఏదైనప్పటికీ ఇటువంటివి పార్లమెంటుల్లోనూ అసెంబ్లీల్లోనూ తీవ్రంగా చర్చలు జరిగినప్పుడు మాత్రమే ఏదైనా లైమ్ లైట్లోకి వస్తాయి. అదర్వైజ్ ఎక్కడా సరైనటువంటి వాటిలో డిస్కషన్ కాకుండా అఫ్కోర్స్ మీడియాలో డిస్కస్ చేసినప్పుడు కొంతవరకు ఆగుతారు. నిన్న రియాక్ట్ అయినారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సురేష్ కుమార్ భాగ్య ఈ డెత్ మీద వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇచ్చారు బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఇట్లా పర్సూ చేయడానికి వీల్లేదనేది. బట్ మ్యాక్రో లెవెల్లో జరిగినటువంటిది మళ్ళీ మైక్రో లెవెల్లోకి వచ్చేటప్పటికి నేను కదా క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసింది. దీనిలో కూడా ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కనుక ఇచ్చినటువంటి అడ్వాన్స్ రికవరీ కాకపోతే ఈ ఇచ్చినటువంటి ఇండివిజువల్స్ని క్యాచ్ చేస్తారు. స్టాఫ్ అకౌంటబిలిటీ అని ఒకటి పెడతారు. పెట్టి ఏం చేస్తారు, నిరుపమ్మకి నువ్వు ఇచ్చినావు కదా ఒక అడ్వాన్స్ అనేటటువంటిది, ఆమె పే చేయలేదు కాబట్టి నువ్వు పే చేయి అని పెడతారు. స్టాఫ్ అకౌంటబిలిటీ మీనింగ్ అదే. సో స్టాఫ్ అకౌంటబుల్ అనగానే ఇచ్చినటువంటి వాడు ఏం చేస్తాడు, ఏదో ఒక రకమైన కార్యక్రమాలతో రికవరీ చేసే ప్రయత్నం చేస్తాడు. ముందేమో నయానా భయాన మాట్లాడతారు, తర్వాత రకరకాల. అంటే ఇప్పుడు స్టాఫ్ అకౌంటబిలిటీ అనేటటువంటిది స్టాఫ్నే బాధ్యులు చేసేటటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఇవన్నీ కూడా డిఫరెంట్గా వెళ్ళేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటన్నిటి మీద చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది.
తీవ్రంగా ఈ రకంగా చర్చ జరిగినప్పుడు మాత్రమే ఎదురు. అందుకనే రిజర్వ్ బ్యాంక్ చెప్పింది కూడా ఏంటంటే మీ మీద కనుక దీనికి భిన్నంగా ఎవరైనా కనుక పర్సూ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వమని కూడా చెప్పారు. సపోజ్ మొబైల్ నెంబర్లు తీసుకుంటారు, ఆ మొబైల్లో ఉండేటటువంటి వాట్సాప్లో ఉండే స్టేటస్ పిక్ని చేస్తారు, ఆ పిక్తో ఇంకోటి కలిపేస్తారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ లోన్ యాప్స్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చాలా హీనంగా పిక్చరైజ్ చేసిన కేసెస్ ఉన్నాయి కదా. ఎస్, కరెక్ట్. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా. సో మొబైల్ నెంబర్ ఎప్పుడైతే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందో, ఆధార్ ఎప్పుడైతే చేతిలోకి, అప్పుడు మనం ఏం చేస్తాం, లోన్ తీసుకునేటప్పుడు వాడు ఏం అడిగితే అది అన్ని సంతకాలు పెట్టేస్తాం. అప్పుడు నీడ్ ఉంది కాబట్టి. బట్ ఏం అడిగితే అది వెళ్ళిన తర్వాత వాడు అన్ని స్టోర్ చేసుకుంటాడు కంప్లీట్గా. మనకి సంబంధించిన వివరాలు, బంధువులకి సంబంధించినటువంటి వివరాలు, ఇవన్నీ ఆ హెరాస్మెంట్ తట్టుకోలేదు వాటికని. సో అందుకే రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే ఎప్పుడైతే మీకు ఇటువంటి స్టార్ట్ అయినా దగ్గర నుండి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి. అదే వీళ్ళిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, పిల్లలు కూడా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపించి ఒక బియాండ్ పేమెంట్ చేసేటటువంటి కెపాసిటీ లేనటువంటి సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళిపోయినారు. అంటే డిఫరెంట్ కొంతమంది దగ్గర మీరు ఆ పర్సు కనుక వ్యాలెట్ ఓపెన్ చేస్తే 5-6 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. చాలా మంది దగ్గర చూసాం అలాగా. అవసరమా 5-6 క్రెడిట్ కార్డ్స్? డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ సర్వర్ కోఆపరేట్ చేయక ఒకటి వర్కౌట్ కాలేదనుకోండి, సబ్స్టిట్యూట్గా ఇంకోటి పెట్టుకోవటం దానికి ఏమైనా ఇది. బట్ ఎవరు పడితే వాళ్ళు ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర తీసేసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత అదేమి పర్మనెంట్గా వచ్చేటటువంటి క్రెడిట్ ఇది కాదు, అది టెంపరీగా తాత్కాలికంగా కొన్ని రోజులకు మాత్రమే. ఎందుకంటే ఇచ్చినటువంటి వాడి డబ్బు అదేం గవర్నమెంట్ డబ్బు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, అదంతా పీపుల్ ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నంతకాలం రెండు వైపులా కూడా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు మీరు పర్సూ చేశారంటే నా డబ్బు కాదు ప్రజల డబ్బు అనే వాళ్ళు చెప్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నన్ను హెరాస్ చేశారు కాబట్టి చనిపోయినారని. హెరాస్ చేయడం కూడా మరి నువ్వు రీపే అయితే చేయాలి కదా. క్రెడిట్ కార్డులో నువ్వు మనీ తీసుకున్నప్పుడు రీపే చేయాలి. ఒకవేళ రీపే చేయడం అనేటటువంటి ప్రస్తుతానికి సాధ్యం కాదు. తప్పనిసరిగా దానికి ఒక ప్రివిలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ మలియా లాంటి వాడే 10,000 కోట్లు తీసుకొని పారిపోతే దేశం వదిలిపెట్టి పరిస్థితి లేదు ఎవరు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళెవ్వరిని ఏం చేయరు. వేలాది కోట్లు తీసుకొని పారిపోయారు, 100 కోట్లు 1000 కోట్లు బయటకు పారిపోయారు. ఇప్పుడు బయట మరి చిన్న వాళ్ళు ఏదో పాపం వాళ్ళు బతుకు తెరువు కోసం పెట్టుకోవడానికి ఏదో కొంత డబ్బులు తీసుకొని కాస్త టైం అడిగితేనో లేకపోతే కట్టలేని పరిస్థితి ఉంటేనో వాళ్ళని మాత్రం ఎందుకు ఇంతగా ఎరాస్ చేస్తారండి? ఇది తప్పనిసరిగా మనం అది వాళ్ళ పట్ల చూపించాల్సినటువంటి సింపతి చూపించాల్సిందే. కానీ దానికి కొంత ఆప్షన్స్ ఉన్నాయండి బ్యాంకులో. ఇప్పుడు ఎవరైతే రీపేమెంట్ చేయలేరో దాన్ని రీషెడ్యూల్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆప్షన్ ఇవ్వచ్చు కదా, అది ఇవ్వకుండా ఒకటే పనిగా ఎరాస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే కేస్ టు కేస్ బేసిస్లో ఒక కేసును కనుక మనం పర్సూ చేసేటప్పుడు దీనిలో ఏ రకమైనటువంటి ఆ కేసు అనేటటువంటి మనం ఖచ్చితంగా చూడాలి. చూసి ఆప్షన్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ క్రెడిట్ కార్డు కాదు కదా, పెద్ద లోన్ అయినా సరే రీపే చేయలేనటువంటి పరిస్థితిలో కనుకుంటే దాన్ని రీషెడ్యూల్ చేసుకునేటటువంటి అవకాశం, అట్లాగే వన్ టైం ఆప్షన్లో దాన్ని మాఫీ చేసుకునేటటువంటి అవకాశం, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. అలాంటి ఇవ్వకుండా ఆప్షన్స్ ఒకటే పనిగా ఎరాస్ చేయడం అనేది వాళ్ళ ప్రాణాలు పొయ్యేంత వరకు ఎరాస్ చేయటం అది కరెక్ట్ కాదు. ఇది ఒకటే కాదు కదా సార్, ఇప్పుడు ఈ కేసు ఒకటే కాదు, ఇంత ముందు కూడా చాలా బ్యాంక్ యాప్స్, బ్యాంక్ లోన్స్, ఈ క్రెడిట్ కార్డ్స్ కోసం చాలా మంది యూత్ కూడా చనిపోయినటువంటి చూసాము. రెగ్యులర్గా కేసులు చూస్తూనే ఉన్నాము. అసలు గత కొన్నేళ్లగా ఎప్పటి నుంచి అయితే మీకు లోన్ కావాలా మేము ఇస్తాము, తక్కువ వడ్డీకి ఇస్తాం, మీకు పేపర్స్ కూడా అవసరం లేదు, నో పేపర్స్, 5 minutesలో మీకు లోన్ అలాట్ చేస్తాము, తర్వాత మీకు క్రెడిట్ కార్డు కావాలా మీకు క్రెడిట్ కార్డు ఇస్తాము, దానికి ఏమి పేమెంట్ అవసరం లేదు, మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, చాలా 5 నిమిషాలు మీరు ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి ఇస్తాం. ఇలాంటివన్నీ మొదలైన తర్వాతనే క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం అనేది ఎక్కువైంది. ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేసి 10 సార్లు రిక్వెస్ట్ చేసి ఇస్తున్నారో అప్పటి నుంచి ఎక్కువైంది. ఆ తర్వాత ఈ ఆత్మహత్యలు కూడా ఎక్కువయ్యాయి. మనం ఈ యాంగిల్లోంచి ఆలోచిస్తే రిజర్వ్ బ్యాంకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అట్లాగే ప్రతి బ్యాంకులో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కానీ, పేమెంట్ని కొంతకాలం తర్వాత పేమెంట్ చేసుకునే అవకాశాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవి వాళ్ళు ఉపయోగించుకున్నారా లేదా అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్ అది. అదర్వైజ్ మాత్రం బ్యాంక్ తప్పనిసరిగా ప్రతి ఒక్క వాళ్ళ విషయంలో ఈ రకమైనటువంటి పర్సెన్స్ అంటే అనైతిక పద్ధతుల్లో పరిచయించదు. మానిటర్ చేసుకోవాలి కదా బ్యాంకు పైన అఫీషియల్స్ కూడా. అసలు ఎవరు మిమ్మల్ని వెంటపడి ఎవడిమ్మన్నాడు, ఎందుకు అన్ని కాల్స్ చేస్తారు,
నాకే వస్తుంటాయి రోజు ఒకటో రెండో కాల్స్ నేను అటెండ్ చేసి తిట్టేస్తుంటాను. కొన్ని సిస్టమ్ జనరేటెడ్ కాల్స్ ఉంటాయి, వాటికైతే అసలు మనం ఆన్సర్ కూడా చేయలేము. మనం చెప్పినా కూడా వాటికి అర్థం కాదు. మనం ఏదో బిజీలో ఉంటాం. ఫోన్ చేసి మీకు క్రెడిట్ కార్డ్ కావాలంటే, ఒకవేళ మన క్రెడిట్ కార్డ్ కావాలి అంటే మనం వెళ్తాం కదా బ్యాంక్, మీకేంటి అంత దూరం నాకు అర్థం కాదు. లేదు మీకు ఆ లోన్ ఇస్తాం, ఈ లోన్ ఇస్తాం, లోన్ అవసరం అంటే మేము కదరా బాబు వస్తాం మీ దగ్గరకు. వాళ్ళందరినీ పిల్లల్ని ఎంగేజ్ చేస్తారండి, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంగేజ్ చేస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మనం మీ ఇంటికి పోతున్నాం అనగానే మీరు ఎక్కడున్నారు సార్, నేను లక్డీకాపూర్లో ఉన్నా, నేను కూడా ఇక్కడే ఉన్నాను సార్, నేను రోడ్డు పక్కన ఆపున్నాను, ఇక్కడే ఫామ్ మీ సంతకం తీసుకోమని అంటారు. నెసెసిటీ ఉన్నవాడు అవన్నీ చేస్తాడు, నెసెసిటీ లేని వాళ్ళు చేయరు. ఇప్పుడు అదే ఎవరు అట్లా వెంటబడి అడగలేదనుకోండి, వాడికి ఒకవేళ అవసరం ఉన్నా కూడా బ్యాంక్ వరకు వెళ్ళి తీసుకోవాలంటే ఇంకేదన్నా అప్పు దొరుకుతుందేమో బయట. ఈ క్రెడిట్ కార్డులు గోవాలి ఎందుకు, మళ్ళీ కట్టకపోతే మనకి ఇబ్బంది అవుతుందేమో, తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే మనకి ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర తీసుకొని రిటర్న్ ఇచ్చేద్దాం అన్న ఆలోచనలో ఉండొచ్చు వాడు. ఎప్పుడైతే వీళ్ళు వెంటబడుతున్నారో అవన్నీ ఎందుకు, మన దగ్గరికి అమౌంట్ వస్తుంది కదా అన్న ఈజీ పద్ధతిలో వచ్చేస్తుంది కదా అన్న ఆలోచన ఇటుపోవచ్చు. ఇక్కడ కావాల్సిన ఇంకోటి, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్ దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్ నెంబర్లు వాళ్ళ చేతుల్లోకి ఎట్లా వెళ్తున్నాయని అదొక్కటి మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు అసలు ఫోన్ నెంబర్స్ ఎట్లా వెళ్ళిపోతుంది, ప్రతి వాడి ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది. మనం డినై చేస్తాం, కానీ ఆ కింద ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ అన్నాను కదా, ఇంబ్యాలెన్సెస్ ఉన్న వ్యక్తి డినై చేయడు. నేను అదే అంటున్నాను, వాడిని టెంప్ట్ చేసేస్తారు ఆ టైంలో. వాడికి అవసరం ఉంటుంది పాపం, చాలా నీడీ పీపుల్ ఉంటారు కొన్ని సందర్భాల్లో, అసలు వేరే ఆప్షన్ లేదు, చాలా ఇమ్మీడియట్ ఫండింగ్ అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పే మాటలకు పడిపోయి వెంటనే తీసుకుంటారు. రీపేమెంట్ చేయకపోతే వాళ్ళు హెరాస్మెంట్ చేస్తారు. అసలు ఎందుకయ్యా మీరు కాల్స్ చేసేది పదే పదే? దీనికి మరి రిజర్వ్ బ్యాంక్ ఏమైనా అట్లాంటి వీరోచిత నిర్ణయం, ఎవరు కూడా బ్యాంకులు దాటి బయటికి రావడానికి వీల్లేదు అనేటువంటి మాట చెప్పినప్పుడే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటి, మనకి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, ఈ ప్రతి చోట కౌంటర్లు ఓపెన్ చేసేస్తున్నారు. అంతకుముందు మనం ఈ క్రెడిట్ కార్డు హత్యలు కానీ, లేకపోతే ఆత్మహత్యలు కానీ, లేకపోతే ఇట్లాంటి వేధింపులు, హెరాస్మెంట్లు కానీ, లేదు లోన్ యాప్స్ తోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళని కానీ చూసామా? చెప్పండి సార్ మీరు. అంటే గత 5-6 ఏళ్ల నుంచి భయంకరంగా ఉన్నాయి అసలు. కానీ క్రెడిట్ కార్డ్స్లో పేమెంట్స్ రాకపోవటం అనేటటువంటిది కొంతకాలం క్రితం. ఇప్పుడు మీరు చూడండి, ఒక సంవత్సరం క్రితం క్రెడిట్ కార్డ్స్ ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు, మళ్ళీ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. అంతకుముందు వచ్చేది కాదు, ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అని పైలప్ అయిపోయినాయి, రీపేమెంట్స్ అన్ని. ఆ తర్వాత వాటిని కూడా మాఫీ చేసేసుకున్నారు, అవి ఇంకా రావు ఇంకా అవి. ఓహో. సో కమర్షియల్ బ్యాంక్స్లో అయితే ఇంకా రావు అని చెప్పి వన్ టైమ్గా దాన్ని మాఫీ చేసేసుకున్నారు. ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి బయట వాళ్ళకి ఇచ్చేసారు. దీనిలో కూడా లోన్ రికన్స్ట్రక్షన్ కంపెనీ అని ఒక కంపెనీ ఫ్లోట్ చేస్తారు. దాని మీనింగ్ ఏంటండి, మేము రికవరీ చేయలేనటువంటి లోను నువ్వు చేసి పెట్టాను ఒక కంపెనీని ఫ్లోట్ చేస్తారు. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఉంది. వాడు ఏ పద్ధతులు అవలంబిస్తాడు, ఇవే పద్ధతులు అవలంబిస్తాడు. అదే దాడులకి పాల్పడ్డా అన్ని రకాలైనటువంటి పద్ధతులు కూడా ఒకటని ఉండదు, రకరకాల హెరాస్మెంట్లు. ఆ పద్ధతులు అన్నీ కూడా చాలా అబ్జెక్షనబుల్ పద్ధతులే ఉంటాయి. ఇవి కూడా అంతే చేస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్ కూడా ఒకరికి అవుట్సోర్స్ చేసేస్తారు, ఒక ఏజెంట్. ఇంట్లో వాళ్ళ ఫోటోస్ మార్ఫింగ్ చేయడాలు ఏంటి చేస్తారు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ పోలీస్తో ఇవన్నీ చేయాలి తప్పిస్తే, సెకండ్ థింగ్ అసలు భౌతిక దాడులకు కూడా పాల్పడిన సందర్భాలు చూసామండి. చేస్తారు, భౌతిక దాడుల దగ్గర కూడా వెళ్తారు. నేనే ఒకసారి అబ్రాడ్ వెళ్తే నేను యూటిలైజ్ చేయనటువంటి మన ఈ మొబైల్ని, నాకు 12 ఒక పర్టికులర్ డేట్ నాడు నేను తీసుకున్న ఇంటర్నేషనల్ కాల్స్ అయిపోయింది. పర్టికులర్ డేట్ నాడు నేను ఒక 5 రోజులు ఎక్స్టెండ్ చేశాను. ఈ 5 రోజుల్లో నువ్వు యూటిలైజ్ చేసావు అనేటటువంటి పెట్టి నాకు 2 లక్షల రూపాయలు బిల్ వేశాను. అమ్మో. సరే, నేను క్యాపబుల్ కాబట్టి నేను ఫైట్ చేశాను. అల్టిమేట్గా నేను పే చేయలేదు, ఎందుకంటే తెలుసు కూడా కదా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మీకు తెలుసు కాబట్టి. కానీ మామూలు పబ్లిక్ తెలియదు కదా సార్. 6 నెలలు పర్సూ చేశారు నన్ను. ప్రతిసారి ఎంతో కొంత పే చేయండి సార్, ఎంతో కొంత పే చేయండి, ₹1 కూడా పే, ఎందుకంటే 12th నీకు నాకు మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ అయిపోయింది. నేను కట్ చేసుకోవాల్సింది 12th అయిపోయింది. లేదండి మీరు దాన్ని డిస్కనెక్ట్ చేయాలి కదా, డిస్కనెక్ట్ చేసేది ముందే నేను రైటింగ్లో నీకు ఇచ్చిన తర్వాత నువ్వు డిస్కనెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 12th నాకు అవసరం లేదు అని. కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నాకు డిస్కనెక్ట్ అయినట్టుగా, అయినా సరే బిల్లు వేశారు. ఇవన్నీ కొద్దిగా నాకు ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చాను. బట్ ఇక్కడ కూడా ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కొద్దిగా మాలాంటి వాళ్ళు ఎవరినో కనుక అప్రోచ్ అయితే మాలాంటి వాళ్ళని కంపల్సరీ హెల్ప్ చేస్తాం. ఎటువంటి కేసు అయినా సరే మాలాంటి వాళ్ళని కనుక అప్రోచ్ అయితే ఏ బ్యాంక్ అయినా సరే మేము పర్సూ చేసి పెడతాం. ఎందుకంటే గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి. పర్సూ చేయటం అంటే ఏంటంటే ఇమీడియట్గా రీపేమెంట్. ఇప్పుడు మేము అక్కడ కూడా మేనేజ్మెంట్తో మాట ఇవన్నీ మాట్లాడతాం. విజయ్ మల్యాన్ ఏం చేశారు మీరు, నిఖిల్ చోక్సీని ఏం చేశారు, నీరవ్ మోడీని ఏం చేశారు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొత్తం నాశనం అయిపోవడానికి ఇద్దరు కారణం. కరెక్ట్. వాళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇంగ్లాండ్ లో పోయి సేమ్ బిజినెస్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు అక్కడ. మరి వాళ్ళని వెళ్ళి అక్కడ పట్టుకొస్తారా వీళ్ళని, అది కూడా చేత కాదు. ఎవరిని ఇంతవరకు తీసుకురాలేదండి. ఇప్పటిదాకా బయట దేశాలకు పారిపోయినటువంటి ఒక్క వ్యక్తిని వీళ్ళు తీసుకురాలేరు.
పేపర్ల మీద కబుర్లు మాత్రం చెప్తారు ఇవన్నీ. అయితే మరి గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటిది మ్యాటర్ కాబట్టి, బట్ నేనైతే చెప్పగలుగుతా ఎనీథింగ్ హైదరాబాద్కి సంబంధించి లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో మమ్మల్ని కనుక అప్రోచ్ అయితే కొంత మేరకు మాత్రం వాళ్ళు హెల్ప్ చేయగలుగుతాం. సెకండ్ థింగ్, ఆత్మహత్యలు అనేటటువంటిది సొల్యూషన్ కాదు కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో. లైఫ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు 3 లక్షలు ఎంత తీసుకుంటాడు ఈ సురేష్ కుమార్ భాగ్య? అంతకంటే ఓ 2-3 లక్షలు 5 లక్షలు క్రెడిట్ కార్డు మీద మరి విపరీతంగా ఇవ్వరు కదా. ఎన్ని క్రెడిట్ కార్డులు తీసుకున్నా కూడా 4-5 లక్షలు. 4-5 లక్షలకి పిల్లల్ని తల్లిదండ్రులు లేని వాళ్ళని చేసేసినారు. వాళ్ళ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. ఎంత లైఫ్ లీడ్ చేయొచ్చండి ఒకవేళ కనుక నిజంగా. అచ్చా, ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక టెక్నికల్గా క్వాలిఫై అయినటువంటి వ్యక్తి కనుక నిలదొక్కోవాలంటే ఈ స్కీమ్స్ ద్వారా లాట్ ఆఫ్ క్రెడిట్ని బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. ఓకే. సేమ్ ఇప్పుడు సురేష్ కుమార్ కూడా అతని క్వాలిఫికేషన్స్ చూడటం మనకు తెలియదు, కానీ అతను రన్ చేసినటువంటి బిజినెస్ మనకు తెలియదు, కానీ రియల్గా కనుక అతను కనుక ఓ 4-5 లక్షలు అవసరం ఉంటే ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి బ్యాంకులో. ఈ క్రెడిట్ కార్డు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అనేక స్కీమ్స్తో అతను వెళ్ళాల్సిన అవసరం లేదంటే అలాంటి టైంలో ఈ ఫోన్లు చేసి టైం చేసి ఉంటారండి. ఏదో అలాంటిది ఏదో జరిగింది. ఈజీ వే కదండి, ఈజీ వే ఈజీ వే కాబట్టి క్రెడిట్ కార్డు ఏముంది, మనం ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అచ్చా, ఒకసారి రీపేమెంట్ చేయకపోయిన తర్వాత బ్లాక్ అయిపోతుంది, అది ఆ తర్వాత ఉపయోగం ఉండదు. పర్సన్స్ మాత్రం హారిబుల్గా, ఎందుకంటే బ్యాంక్ పర్సూ చేయదు, మధ్యలో మిడిల్ మ్యాన్కి ఇచ్చేస్తారు. ఆ మిడిల్ మ్యాన్ వాళ్ళకి ఏదో కమిషన్ పే చేస్తారు కదా, కమిషన్కి ఆశపడి ఇష్టం వచ్చినట్టుగా పర్సూ చేస్తారు. ఏవైనప్పటికీ ఓ పద్ధతి దాటి చేయటం అనేటటువంటిది చేయడానికి వీల్లేదని రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ కేసులో కూడా ఎవరెవరైతే పాపం 2 చనిపోయినారు, పిల్లలు చిన్నవాళ్ళు, ఎవరు అతన్ని ఎరాస్ చేశారో చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి. సో పోలీస్ ఏ రకంగా ట్రాక్ చేస్తుందో మనకు తెలియదు, కానీ ఒకళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా ఒక సివియర్ యాక్షన్ తీసుకుంటేనే ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.